కమ్మగా ఉంది, చాలా సాఫ్ట్గా ఫ్రెష్ ఐటమ్ కాబట్టి. ఇక్కడ మీ ప్రస్థానం స్టార్ట్ చేసి ఎన్ని సంవత్సరాలు అయిందండి గురుగారు? 40 సంవత్సరాలు. ఓన్లీ పెళ్ళిళ్ళకే పెడతారండి లేకుంటే పెళ్ళిళ్ళు, రాజులు? హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనం కోనసీమ జిల్లా అల్లవరం అనే గ్రామంలో ఉన్నాం. ఈ అల్లవరం అనే గ్రామం రాజుల సారెకి బాగా ప్రసిద్ధిగాంచిందండి. పెళ్ళిళ్ళకు, శుభకార్యాలకు సారెలు ఇవ్వడం మన కోనసీమ జిల్లాల యొక్క చాలా సంవత్సరాలుగా వస్తున్న సాంప్రదాయం అన్నమాట. సో ఈరోజు ఈ వీడియోలో ఈ అల్లవరం అనే గ్రామంకి వచ్చి మనం ఆ రాజుల సారె గురించి అయితే తెలుసుకుందాం. అసలు సారె అంటే ఏంటి, అందులో ఏమేమి వీళ్ళు ఇస్తూ ఉంటారు, ఇంకా ఇక్కడ అల్లవరంలో ఉన్న ఫేమస్ స్వీట్స్ కూడా మనం అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. మరి వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తున్నట్టయితే ఇలాంటి మంచి మంచి ట్రావెల్ అండ్ ఫుడ్ బ్లాగ్స్ కోసం తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. రండి కోనసీమలోని అల్లవరాన్ని సరదాగా అలా సందర్శించేసొద్దాం. కోనసీమలోని ఒక్కో ఊరిది ఒక్కో ప్రత్యేకత. ఆత్రేయపురం పూతరేకులు, తాపేశ్వరం కాజా, అంబాజీపేట పొట్టెక్కలు, పాలకుల దిబ్బరొట్టి, ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయిలేండి. అసలు మన కోనసీమ అంటేనే ప్రత్యేకం. అలాంటి కోనసీమలోని అల్లవరం అనే గ్రామానికి కూడా ఒక మంచి పేరు, ప్రత్యేకత ఉన్నాయండి. అదేంటంటే మన తెలుగువారికి, అందులోనూ కోనసీమ ప్రజలకి పెళ్ళిళ్ళు, శుభకార్యాలకి పుట్టింటి నుండి అమ్మాయితో పాటు సారె పంపడం అనేది సాంప్రదాయం. ఆ సారెల్లో ఎవరి అభిరుచికి తగ్గట్టు వారు రకరకాల మిఠాయిలు, జంతికలు, ఇంకా కార ఐటమ్స్ అన్నీ కూడా పెట్టి పంపుతూ ఉంటారు. అందులోనూ మరీ ముఖ్యంగా రాజుల సారె గురించి ఈ కోనసీమ ఏరియాలో ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. అలాంటి సారెలు తయారు చేయడంలో పెట్టింది పేరు ఈ అల్లవరం అనే గ్రామం. చుట్టుపక్కల ఎక్కడ పెళ్లి జరిగినా కూడా సారెలు మాత్రం అల్లవరం నుండే వెళ్తాయంటే అర్థం చేసుకోండి ఎంత మంచి పేరుందో. ఇక్కడ కోనసీమ వారే కాకుండా బయట వారి అభిరుచికి తగ్గట్టు కూడా రకరకాల స్వీట్స్ మంచి క్వాలిటీ, నీట్నెస్తో ప్యాక్ చేసి చాలా రీజనబుల్ ధరల్లో అందరికీ అందించడంలో ఈ అల్లవరం చాలా ప్రసిద్ధిగాంచింది. అందుకే మన కోనసీమ ట్రిప్లో భాగంగా ఈరోజు ఈ అదిరే అల్లవరం గ్రామానికి వచ్చేసామండోయ్. రండి ఈ అల్లవరం గ్రామం ఎలా ఉందో చూసి ఇక్కడి సారెల గురించి చూడటంతో పాటు ఈ కమ్మటి స్వీట్స్ని మనం కూడా ఆస్వాదిద్దాం. ఈ అల్లవరం అనే గ్రామం అమలాపురం పట్టణానికి 10 కిలోమీటర్ల దూరంలోనూ, అలాగే పాలకొల్లు పట్టణానికి 44 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అల్లవరం గ్రామం చూడ్డానికి చాలా ప్రశాంతంగా, అందంగా కనిపిస్తుంది. ఇక్కడికి వచ్చి ఈ ఊరిలో ఏం ఫేమస్ అని ఎవరిని అడిగినా కూడా చాలామంది మొదటగా చెప్పే విషయం స్వీట్స్, సారెలు. అల్లవరం మెయిన్ సెంటర్లోనే మనకి మంచి ఫేమస్ స్వీట్ షాప్స్ అయితే కనిపిస్తాయి. ఈరోజు మనం ఈ అల్లవరం గ్రామంలోని రమాదేవి స్వీట్స్ని అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇక్కడ కొంతమందిని అడగగా నాకు ఈ షాప్ గురించి అయితే చెప్పడం జరిగింది. 40 ఏళ్లుగా మంచి క్వాలిటీ, టేస్ట్, ఇంకా ముఖ్యంగా పెళ్ళిళ్ళ సారెలు, మల్లవరపు ఉండలు తయారు చేయడంలో వీరికి మంచి పేరుంది. షాప్లోకి రాగానే రకరకాల స్వీట్స్ మనల్ని నోరూరుస్తూ ఉంటాయి. ఇక్కడ కనిపించే స్వీట్స్ కిలో 140 నుండే మొదలవుతాయంట. నాకైతే చాలా రీజనబుల్గా అనిపించింది. అదే మన హైదరాబాద్లో అయితే కేజీ స్టార్టింగే 500 నుంచి ఉంటుంది. ఇంకా పుల్లారెడ్డి, ఆలివ్ ఇలాంటి షాప్స్లో అయితే 800, 1000 ఆ పై మాట అని చెప్పుకోవాలి.
రండి వీళ్ళు ఈ స్వీట్స్ సారెలు అసలు ఎలా తయారు చేస్తారో దగ్గరుండి మనం ఈరోజు చూద్దాం. చూసే ముందు ఈ నోరూరించే స్వీట్స్ని ఒక్కసారి మనం కూడా టేస్ట్ చేద్దాం పదండి. సో ప్రస్తుతం మనం అల్లవరం గ్రామంలో ఉన్నాం అనమాట. ఈ అల్లవరం గ్రామంలో రమాదేవి స్వీట్స్ చాలా ఫేమస్ అని చెప్పారు. సో ఈ స్వీట్ షాప్లో ముఖ్యంగా రాజుల సారె చాలా ఫేమస్ అంట. అందులో భాగంగా వీళ్ళు రకరకాల స్వీట్స్ అయితే సారెలో ఇస్తూ ఉంటారు. సో ఈరోజు మనం ఈ షాప్లో ఈ ఐటమ్స్ అయితే టేస్ట్ చేద్దాం అనమాట. ముఖ్యంగా ఇక్కడ ఈ మల్లవరపు ఉండ ఏదైతే ఉందో అది చాలా ఫేమస్ అంట. ఇదైతే గట్టిగా ఉంటుంది. ప్రస్తుతం ఇదైతే నేను ట్రై చేయట్లేదు. దాంతోపాటు మనము లడ్డు ఉంది. ఈ లడ్డు దీన్ని ఏమంటారన్నా సేనం లడ్డు. సో దాంతోపాటు సేనం లడ్డు ఉంది అండ్ మైసూర్ పాకు ఉంది అండ్ ఈ కజ్జికాయ కూడా ఇచ్చారనమాట. ప్రస్తుతం మనం లడ్డు అయితే టేస్ట్ చేద్దాం. కమ్మగా ఉంది, చాలా సాఫ్ట్గా, ఫ్రెష్ ఐటమ్ కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుందని చెప్పాలి. ఈ లడ్డు ఎంత అన్నా ఒకటి కిలో 150. ఒక 20 లడ్లు వస్తాయా? 15 వస్తాయి. 10 పెద్ద లడ్డు కాబట్టి 10. సో లడ్డు చూసారా ఎంత ఉందో, తిరుపతి లడ్డులా ఉంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. సో ముఖ్యంగా రాజుల సారెలో ఈ సేనం లడ్డు అయితే ఎక్కువగా ఉపయోగిస్తారంట. దాంతోపాటు ఈ మల్లవరపు ఉండలు, మైసూర్ పాకు. సో టేస్ట్ అయితే చాలా బాగుంది. కాస్ట్ కూడా మరీ ఎక్కువగా ఏం లేదు. 150 అంటే కిలో చాలా బెటర్. సో ముఖ్యంగా వీళ్ళ ప్రత్యేకత ఏంటంటే నీట్నెస్ మెయింటైన్ చేస్తారు, క్వాలిటీ ధరకు తగ్గ క్వాలిటీ ఇస్తారని చెప్తూ ఉన్నారనమాట. సో తప్పకుండా మీరు కనుక కోనసీమ అల్లవరం వస్తే రమాదేవి స్వీట్స్ అయితే తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి అమేజింగ్ ట్రావెల్ అండ్ ఫుడ్ బ్లాగ్స్ కోసం మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సహజంగా స్వీట్ షాప్లో తయారీ చూడాలంటే అంత ఈజీ కాదు. కిచెన్లోకి ఎవరిని రానివ్వరనమాట. కానీ నేను ఇలా యూట్యూబ్ నుంచి వచ్చాను, మీ షాప్ గురించి వీడియో తీయాలని అడగగానే నవ్వుతూ నన్ను లోపలికైతే రానిచ్చారు. నాకైతే చాలా వెల్కమింగ్గా అనిపించింది. వీళ్ళ మేకింగ్ వచ్చేసి 2 చోట్ల జరుగుతుందంట. ఒకటి ఇక్కడే ఈ షాప్లోనే చిన్న కిచెన్ అయితే ఉంది, ఇక్కడ కొన్ని ఐటమ్స్ అయితే చేస్తారు. అలాగే ఇక్కడికి 100 మీటర్ల దూరంలో వేరే పెద్ద బిల్డింగ్లో ఇంకో కిచెన్ అయితే వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారంట. ఆ బిల్డింగ్లో అయితే బల్క్లో చాలా పెద్ద ఆర్డర్స్ అయితే చేస్తూ ఉంటారంట. ముఖ్యంగా సంక్రాంతికి, పెళ్ళిళ్ళ సారెలు, అలాగే పండగ ఆర్డర్లు అయితే ఇక్కడ ఎక్కువగా తయారు చేస్తారంట. ఇంకా ఈ అల్లవరం సారెల గురించి చెప్పుకుంటే పెళ్ళిళ్ళ సారెల్లో 9 నుంచి 10 రకాల స్వీట్స్, సీమంతం ఫంక్షన్స్కి అయితే 30 రకాల స్వీట్స్, అలానే చంటిబిడ్డ సారెలు అలాంటి వాటికైతే రకరకాల జంతికలు ఎక్కువగా ఇక్కడ నుంచి తీసుకెళ్తూ ఉంటారంట. ముఖ్యంగా లడ్డు, ఈ సీనా మిఠాయి, మైసూర్ పాకు, గోరు మిఠాయి, పూతరేకులు, జంతికలు, రాజుల సారెలు ఎక్కువగా తీసుకెళ్తూ ఉంటారు. మల్లవరపు ఉండలు, సీనా మిఠాయి స్పెషల్గా అడిగి మరీ తీసుకెళ్తూ ఉంటారంట. సో వీళ్ళు చేసే ఈ స్వీట్స్ వెనక చాలానే ఎమోషన్స్, ట్రెడిషన్స్ కలగలిసి ఉన్నాయి. అందుకే అల్లవరంలో స్వీట్స్ అంటే కోనసీమ ప్రజలకి అదొక ఎమోషన్ అనే చెప్పాలి. ఇక్కడ లోకల్లోనే కాకుండా దూర ప్రాంతాల వారికి కూడా పార్సిల్స్లో ఆర్డర్స్ కూడా వీళ్ళు పంపుతూ ఉంటారంట. సో మనకి ఏమైనా ఆర్డర్స్ కావాలనుకుంటే వీళ్ళ షాప్ నెంబర్కే డైరెక్ట్గా కాల్ చేసి మనం ఆర్డర్స్ కూడా పెట్టుకోవచ్చు. నాకు ఇక్కడ వీళ్ళ నీట్నెస్ అయితే బాగా నచ్చింది. అంత కుకింగ్ చేస్తున్నా కూడా ఈ పరిసరాలన్నింటినీ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. నీట్నెస్, క్వాలిటీ మాత్రం తప్పకుండా ఇక్కడ మనం చూడొచ్చు. కుకింగ్ నుండి మేకింగ్ వరకు పూర్తిగా మానవ శ్రమతోనే ఇక్కడ తయారైతే నడుస్తుంది.
ఇక్కడ వంట కోసం వాడే పొయ్యి కూడా పాతకాలం నాటి మట్టి పొయ్యిల్లా ఇవైతే కనిపిస్తున్నాయి. వరి పొట్టితో మంట అయితే మండిస్తున్నారు, మీరు చూస్తున్నారు కదా. బహుశా ఈ విధంగా వండటం వల్లే ఫుడ్కైతే మరింత టేస్ట్ అయితే వస్తుందని నాకైతే అనిపిస్తుంది. సో ఇక్కడ వీళ్ళు వచ్చేసి లడ్డూల కోసం వాడే బూందీని తయారు చేస్తున్నారు. రండి చూద్దాం. బెల్లం మరియు పంచదార పాకం కూడా పక్కనే తయారు చేస్తూ ఉన్నారు. ఆ విధంగా తయారు చేసుకున్న బూందీ మరియు పాకం రెండింటిని ఈ విధంగా నీట్గా సమపాళ్లలో మెల్లగా పగిలిపోకుండా కలుపుకుంటారంట. ఆ తర్వాత ఆ మిశ్రమాన్ని చల్లార్చి చేతులతో చక్కగా కావలసిన సైజులో ఉండలుగా చేయడంతో నోరూరించే లడ్డు తయారైపోతుంది. అదేవిధంగా కొంచెం సన్న బూందీతో వేరే పాకం ద్వారా ఈ మల్లారపు ఉండలైతే ఇక్కడ తయారు చేస్తారు. ముఖ్యంగా ఈ మల్లారపు ఉండలు ఇక్కడ చాలా ఫేమస్ ఐటమ్ అంట. దీన్నే బెల్లం మిఠాయి అని కూడా పిలుస్తున్నారు. ఇవి ఎక్కువగా రాజుల సారెల్లో తీసుకెళ్తూ ఉంటారంట. టోటల్ అల్లవరంలో బాగా ఫేమస్ అయిన స్వీట్ ఇదేనంటండి. అదేవిధంగా మైసూర్ పాక్ తయారీ విధానాన్ని కూడా ఇక్కడ మనం చూడొచ్చు. ఈ మైసూర్ పాక్ కూడా శనగపిండి పంచదార మిశ్రమంతో తయారు చేస్తారంట. చాలాసేపు దాన్ని కరిగించి బాగా కలుపుకున్నాక వేడివేడిగా దాన్ని ఈ షేప్లో అయితే వేస్తారు. ఆ విధంగా దాన్ని పేర్చుకొని బాగా చల్లారే వరకు అలాగే ఉంచుకుంటారు. చల్లారాక ఇక దాన్ని కత్తితో నీట్గా నిదానంగా కట్ చేసుకొని వేరు చేసుకుంటే ఈ విధమైన గుమగుమలాడే మైసూర్ పాక్ అయితే తయారవుతుంది. అలాగే ఆత్రేయపురం స్పెషల్ పూతరేకుల తయారీ కూడా ఇక్కడ మనం చూడొచ్చు. ఇవి కూడా పెళ్ళిళ్ళ సారెల్లో ఎక్కువగా తీసుకెళ్తూ ఉంటారంట. ఇంకొన్ని రకాల ఐటమ్స్ చూసే ముందు ఈ అల్లవరం సారెలు స్వీట్స్ గురించి ఇక్కడ వారిని అడిగి తెలుసుకుందాం రండి. గురుగారు నమస్తే అండి. నమస్తే. బాగున్నారండి? బాగున్నా. ఇక్కడ కోనసీమ జిల్లా అల్లవరం అనే గ్రామంలో రాజుల సారే బాగా ప్రసిద్ధి అని విన్నామండి. సో దాని గురించి తెలుసుకుందాం, దాని గురించి వీడియో తెద్దామని ఇక్కడ ఏదో రావడం జరిగింది సార్. అసలు ఈ అల్లవరం గ్రామంలో ఈ రాజుల సారే అంటే ఏంటండి అసలు? అండ్ ఇది వరకెళ్ళ కట్ చేసుకునేవారండి రాజులు. ఒక కొండ ప్యాకింగ్ చేసి బాక్స్లో పెడతాం రకాలన్నీ. అవి బాక్స్లో పట్టుకెళ్ళి అలా పెళ్ళికి పెట్టుకుంటారు. పెళ్ళికి పెట్టుకుంటారు. ఓన్లీ పెళ్ళిళ్ళకే పెడతారండి లేకుంటే పెళ్ళిళ్ళు రాజులు సారండి, సండిపెట్టి సాలండి. ఓకే. ఏదైనా కానీ ఫంక్షన్లకి బాగా వెళ్తాయండి. ఓకే. సారే అంటే ఇప్పుడు ఫంక్షన్స్లో మనం చుట్టాలకి ఇచ్చే ఆ స్వీట్స్ని సారే అంటారు, అంతేనా? అంతే. ఓకే ఓకే. సో అలాంటి ముఖ్యంగా ఎలాంటి ఐటమ్స్ ఉంటాయండి అందులో? ఏంటి పూతరేకులు, బెల్లం మిఠాయి, చైనా మిఠాయి, కాజు, లడ్డు కూడా ఉంటాయా? ఉంటాయండి. ముఖ్యంగా లడ్డేనా అండి ఎక్కువ? చైనా సున్నుండండి అందరూ. సో ఈ సారెలో మళ్ళీ రకాలు ఏమైనా ఉన్నాయా గురుగారు? ఉన్నాయండి. చిన్న సారే, పెద్ద సారే అలా ఏమైనా ఉంటాయి? ఉన్నాయండి. రాజులు సారి అంటే అండి చంటిపెట్టి సారి వెళ్ళేటప్పుడు చిన్న రకాలు ఉంటాయండి. 17 పొద్దున్న. అబ్బో. మళ్ళీ ఇందులో కూడా పెద్దది చిన్నది అలా ఏమైనా ఉంటుందండి? అంటే కుటుంబాన్ని బట్టి అలా ఏమైనా ఉంటుందండి? వాళ్ళు ఇష్టమండి, ఎలా చెప్పుకుంటే అలా తయారు చేస్తారు. వాళ్ళ స్తోమతను బట్టి వాళ్ళు తీసుకెళ్తూ ఉంటారు. సో ఎక్కువ ఏదైనా కానీ వాళ్ళు చెప్పిన ఐటమ్స్ సార్ ఎలాగ పెట్టించి వాళ్ళకి ఇచ్చేస్తారు అంతే. అవి వాళ్ళు తీసుకెళ్ళి పెళ్ళిళ్ళలో ఫంక్షన్లో చుట్టాలకి ఒక్కొక్కటి చొప్పున పెడతారండి. బాక్సులు ఉంటాయి కదండి, రకాలన్నీ బాక్సులు పెట్టి బాక్సులు ఇచ్చేస్తారండి. బాక్సులు ఇచ్చేస్తారు. ఓకే. అంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు వస్తారండి? దూరం నుంచి వస్తారండి. దూరం నుంచి కూడా వస్తారు. చాలా దూరం. అంటే ఎంత దూరం నుంచి వస్తారు? హైదరాబాద్ నుంచి వస్తారండి. ఆర్డర్లు ఇస్తారండి కొంతమంది, పంపేస్తాం.
అప్పుడు ఆర్డర్లు కూడా పంపిస్తారండి? పంపిస్తాను. అట్లా పార్సిల్ అవి వేస్తూ ఉంటారు అంటే ఎంత హైదరాబాద్ నుంచి కూడా ఆర్డర్లు వస్తాయి? హైదరాబాద్ నుంచి వస్తాయి. అంటే ఇక్కడ నుంచి అక్కడ హోల్సేల్ వాళ్ళు అంటే తెలుసున్న వాళ్ళు రేట్లు కూడా అనుకూలంగా ఉంటాయి కదండి. అదేలేండి. దాన్ని బట్టి ఇక్కడ మీ ప్రస్థానం స్టార్ట్ చేసి ఎన్ని సంవత్సరాలు అయిందండి గురుగారు? 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలు. ఇక్కడేనండి, ఈ ఊర్లోనేనా? ఈ ఊర్లో అండి, అల్లవరం అనే ఊర్లో. పోలీస్ స్టేషన్ దగ్గర. సో అక్కడ వచ్చేటప్పుడు అయితే షాప్ చూశాను. సో రమాదేవి స్వీట్స్ అనే షాప్కి ఇది ఇక్కడ ఏంటంటే ఇక్కడ తయారు చేసే గోడౌన్ అది. ఇందులో కూడా రకాలు ఉంటాయండి. అక్కడ కొన్ని రకాలు చేస్తారండి. అక్కడ కొన్ని రకాలు ఉంటాయి, ఇక్కడ కొన్ని రకాలు. ఇక్కడ సార్లు ఎక్కువ తయారు చేస్తారండి. సరే గురుగారు, మీ షాప్ గురించి అసలు ఆ కోనసీమ పద్ధతుల గురించి చాలా చెప్పారు. మాకైతే చాలా చాలా విషయాలు తెలిసాయి మీతో మాట్లాడడం వల్ల. చాలా థ్యాంక్స్ అండి. ఇక ఈ బిల్డింగ్ నుంచి కొంచెం ముందుకు వెళ్తే మెయిన్ రోడ్ వెంబడే ఉన్న వీళ్ళ స్వీట్ షాప్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ కూడా రకరకాల స్వీట్స్, స్నాక్స్ తయారు చేస్తూ ఉంటారు. ఇక్కడి కిచెన్ కూడా చుట్టూ పచ్చటి చెట్లతో మంచి లొకేషన్లో భలే ఉంది. ఇక్కడ ముఖ్యంగా ఈ కాకినాడ గొట్టం కాజా తయారీ భలే ఉంటుంది. చూస్తుంటేనే తినేయాలి అనిపిస్తుంది కదా. ఇది కోనసీమలోనే వన్ ఆఫ్ ది ఫేమస్ ఐటమ్ అనమాట. కాకినాడలో అయితే ఇది పుట్టింది. పాకంతో మెత్తగా భలే టేస్టీగా ఉంటుంది. దాంతోపాటు పాకం కజ్జికాయలు, గులాబ్ జామున్, పొడవైన రసగుల్లలు, కోవా ఐటమ్స్ కూడా ఇక్కడే వీళ్ళు తయారు చేస్తున్నారు. అదేవిధంగా కరకరలాడే మంచి కార ఐటమ్స్ కూడా ఫ్రెష్గా ఇక్కడే ఘుమఘుమలాడుతూ కనిపించాయి. చూస్తుంటేనే టక్కున కొన్ని తినేయాలి అనిపిస్తుంది నాకైతే. గవ్వలు తయారు చేసే విధానం కూడా ఇక్కడ మనం ఇప్పుడు చూడొచ్చు. నేను వీడియో తీస్తున్నంతసేపు నాతో సరదాగా ముచ్చటించారు వీరంతా. వీరి కలుపుగోలుతనం నాకు చాలా బాగా నచ్చింది. కోనసీమ వారంటేనే మర్యాద, మంచితనం, ఆప్యాయత ఇవన్నీ చూపిస్తూ సరదాగా నవ్వుతూ మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ చమత్కారం, వాళ్ళ ఆప్యాయత నాకైతే చాలా ఇష్టం అండి. ఇక ధరల విషయానికి వస్తే స్వీట్స్ ఐటమ్ 150 నుండి స్టార్ట్ అవుతాయి. కోవా ఐటమ్స్ అయితే 200 నుండి, కార ఐటమ్స్ అయితే ఏదైనా కూడా కిలో 200 అయితే ఉంటుంది. అడ్రస్ వచ్చేసి అల్లవరం మెయిన్ సెంటర్లోనే ఉంటుందన్నమాట. ఒకవేళ తెలియకపోయినా కూడా అల్లవరం ఊరికి వచ్చి ఎవరిని అడిగినా కూడా తప్పకుండా ఈ స్వీట్ షాప్స్ గురించి చెప్తారు. అదేవిధంగా ఈ షాప్ కాంటాక్ట్ డీటెయిల్స్ అండ్ లొకేషన్ డీటెయిల్స్ ఈ వీడియో కింద డెస్క్రిప్షన్లో అయితే పెడుతున్నాను. మీరు అల్లవరం రావాలి అనుకున్నా, లేక ఈ స్వీట్స్ని మీరు ఫోన్ ద్వారా ఆర్డర్ చేయాలనుకున్నా కూడా వీరికి కాల్ చేసి మీరు మాట్లాడొచ్చు. సో గైస్, చూశారు కదా అల్లవరం గ్రామం యొక్క గొప్పతనం మరియు విశేషాలు. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కోనసీమలోని మరొక అందమైన వీడియోతో త్వరలో మీ ముందుకి మళ్ళీ వస్తాను. సో అవి మీరు మిస్ కాకుండా ఉండాలంటే తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.